పాపంలో ఉన్న కారణం చేత సాతాను ఏం చేసింది? ఆమెని చక్కగా నిలవలేకుండా చేసింది. నిలవలేకుండా చేసిన కారణాన్ని బట్టి ఆమె ఏమైపోతుంది? చక్కగా నిలబడలేక ఏమైపోతుందంట? చదవండి. నిలబడలేకుండేను అంటే నిలబడడానికి కూడా ఏం లేకంట, శక్తి లేనంతగా కృషించిపోయింది. మానవుని జీవితంలో మనం కూడా మన యొక్క నిజ జీవితంలో కూడా పాపం చేసినప్పుడు లోకంలో నిలబడలేనటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా ముఖాన్ని చాటేసుకునేటువంటి సందర్భము. ఏ మనుషునికైనా నా ముఖం కనబడితే నేను ఫలానా వ్యక్తిని కదా, ఫలానా దగ్గర నేను ఈ పాపం చేస్తుంటే పట్టబడ్డానని చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితి, తప్పించుకొని తిరిగేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు కురింగిపోయిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు ఆయన. అందుకొకని ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు